ప్రైజ్ ద లార్డ్. ఆరాధనకు పాత్రుడు, ఆరాధ్యనీయుడు, ఆరాధనకి యోగ్యుడు, ఆరాధనకి పూజ్యుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రెయింబగళ్ళు సేవ చేయుచుండెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనములో ఒక సహోదరి, మన పితరురాలు అన్న అనే ప్రవక్తి కనబడుతూ ఉన్నది. ఆమె దేవాలయము విడువక అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె జీవితంలో అద్భుతమైన ఈ మాట, ఆమె రక్షకుడైన యేసుక్రీస్తును, విమోచకుడైన యేసుక్రీస్తును కన్నులారా చూసే ఒక అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, ధన్యకరమైన జీవితంలోనికి నడిపించబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాలయమును విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవాలయమును విడిచి దేవుని సన్నిధికి దూరమై దేవుని సన్నిధిని మరచువారు అనేకులు. దేవాలయమును విడువక దేవుని సన్నిధిలో ఆయనని సేవించే ప్రజలను ఎన్నడూ మర్చిపోని దేవుడు ఆయన. ఆయన ఆలయములో అడుగుపెట్టిన వారిని, ఆయన పరిశుద్ధ సన్నిధిలో సంఘముతో కలిసి ఆరాధించు వారిని దేవుడు ఆశీర్వదించి దీవించువాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిని ఎన్నిసార్లు నువ్వు విడిచిపెట్టావు? ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయ్యావు? ఆలోచించు. ఇకనైనా ఒక మంచి తీర్మానాన్ని దేవుని సన్నిధిలో నువ్వు చేసుకోవలసి ఉన్నది. దేవాలయమును విడువక దేవాలయమును అంటిపెట్టుకొని దేవుని ఆరాధిస్తూ దేవుని సముఖమునకు వెళితే, ఇదిగో దేవుని మందిరములో ఉన్న సకల దీవెనలను నీవు అనుభవించగలుగుతావు. దేవుని మందిరములో ఉన్న సకల విధమైనటువంటి మేలులు నీవు అనుభవించగలుగుతావు. కనుక దేవుని మందిరమును వైపు నీ మనస్సు నుంచుకొని దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నీతో అనినప్పుడు నువ్వు సంతోషించి దేవుని మందిరంలో అడుగుపెట్టు. దేవుని యొక్క మందిరములో ఉన్న కృప నువ్వు అనుభవిస్తావు. దేవుని ఆవరణములలో నాటబడి వర్ధిల్లి ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడగలుగుతావు. దేవుని మందిరములో నీవును నీ పిల్లలను గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను చూడగలుగుతారు. దేవుని మందిరములో ఉన్న సకలమైనటువంటి ఉపకారములు మీరు అనుభవించగలుగుతారు. కనుక దేవుని మందిరాన్ని విడిచిపెట్టకండి. దేవుని మందిరములో మీరు ఆశీర్వదించబడతారు. మందిరములో ఉన్న మేలు చేత మీరు తృప్తిపరచబడతారు. మందిరములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు అనుభవించగలుగుతారు. దేవుని సన్నిధిలో మన పితరులు దేవుని మందిరం విషయమై ఎంతో చక్కగా వారు వెంబడించి తరతరముల దీవెనను వారు అనుభవించారు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని దేవుని సన్నిధిలో వారు తీర్మానమును చేసుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును విడువక దేవుని మందిరమును వెంబడించినప్పుడు ఆ మందిరములో ఉన్న దైవజనుల యొక్క ఉపదేశం, దైవజనుల యొక్క హెచ్చరికలు, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడే అనుభవాలు మీ జీవితాలకు క్షేమాన్ని కలిగిస్తాయి. కనుక దేవాలయమును విడువక దేవుని మందిరమును నమ్మకంగా వెంబడించండి. ఆయన మందిరములో హన్నా ప్రార్థన విన్నాడు. ఆయన మందిరములో మన పితరులను ఆశీర్వదించాడు. దేవుని మందిరం మీద ఆశ కలిగి దేవుని మందిరాన్ని వెంబడించినటువంటి మన పితరులు ఎంతగానో దీవించబడ్డారు. మందిరానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళక, మందిరానికి వెళ్ళేటప్పుడు వట్టి హృదయముతో వెళ్ళక, కృతజ్ఞతా హృదయముతో దేవుని మందిరానికి వెళ్ళండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనంలో మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని లేఖనం తెలియజేస్తుంది. విడువక వెంబడించండి, ప్రభువు నిశ్చయంగా దీవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడువైన మా తండ్రి, నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించే మీ మందిరం కొరకు, మీ సన్నిధి కొరకు స్తోత్రాలు. నమ్మకంగా నీ సన్నిధిని వెంబడించడానికి బిడ్డలకు సహాయం చేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.